మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ సంఘాలు భేటయ్యాయి. భేటీలో టీఎంయూ, ఎన్ఎంయూ నేతలతో పాటు 6 సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై, సమ్మె అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్తో యూనియన్ నేతలు చర్చించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారంటున్న ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డితో మా కరెస్పాండెంట్ శేఖర్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాలకు సంబంధించి అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు కలిశారు. ప్రస్తుతం మనతో పాటు అశ్వత్థామరెడ్డి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆర్టీసీలో సమస్యలపైన మంత్రి గారితో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీలో విలీనం సమస్య కావచ్చు, సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా విలీనం ఇమ్మీడియట్లీ చేపట్టాలని, 2020-21 సంబంధించిన పిఆర్సీ, 2015 సంబంధించిన బకాయిలు, ఉద్యోగ భద్రత, కొత్త బస్సుల కొనుగోలు, ఇలా ప్రధానమైన అంశాలపైన చర్చ జరిగింది. గతంలో కూడా 2-3 సందర్భాల్లో చర్చ జరిగింది. అయితే దానిపైన మళ్ళీ ఈరోజు మనం ముఖ్యమంత్రి గారితో కలిసి ఒకసారి సమయం తీసుకొని వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కరిస్తారని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రితో కలిసిన తర్వాత వీలైతే అన్ని సంఘాలు పిలిపించి మాతో మాట్లాడి త్వరలోనే ఒక సమస్య పరిష్కారం వెతికే ప్రయత్నంలో మంత్రి గారు కూడా ఉన్నారు. మంత్రి గారు చెప్పిన విధాన్ని బట్టి చూసి మేము కూడా కార్మికులందరికీ మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నది ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఒక అవకాశం ప్రభుత్వానికి ఇద్దాం. ఈ సమస్యలు ఏదైతే వాళ్ళు ఏకపక్షంగా సమ్మె నోటీస్ ఇచ్చి కార్మికుల అయోమయంలో గురి చేసి జేఏసీల పేరుతో తిరుగుతున్నదో, వాస్తవ పరిస్థితులు ఈరోజు సమ్మె చేయాల్సిన సందర్భం ఉన్నా కూడా వాళ్ళు పోయే విధానము ఏకపక్ష విధానంతో ఈ పరిస్థితులు నడిచి జేఏసీని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మికుల యొక్క బలాన్ని, శక్తిని కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ కార్మికుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించే ఆలోచన లేరు. కేవలం ఒక మూర్ఖత్వంతోనో మొండిగా ఏకపక్ష నిర్ణయాలతోనో ఉంటే దుప్పకూడబోతున్నారు. కార్మికులందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా మంత్రి గారు హామీ ఇచ్చారు. గతంలో ఏదైతే కొన్ని కాని పనులు 2015 సంబంధించిన వేతన సవరణ కావచ్చు, అదేవిధంగా 2013 సంబంధించిన బకాయిలు కావచ్చు, డిఏల పెండింగ్ లేకుండా ఇప్పటిదాకా డిఏల పెండింగ్లో ఇచ్చడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పోరాటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఒక అవకాశం ప్రభుత్వానికి ఇచ్చి మనం కూడా అన్ని డిపోలు తిరిగి డిపోలు అందరం అన్ని జాయింట్ యాక్షన్ కమిటీగా అన్ని డిపోలు ఒక కమిటీలు ఫామ్ చేసుకొని దాని తర్వాత సమ్మెకి వెళ్తే ఫలితాలు వస్తాయి తప్ప ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది యూనియన్ లేక కార్మికులంతా ఒక నిర్వీర్యమైన పరిస్థితులు కార్మిక వ్యవస్థ ఉంది, నిస్సత్వమైన పరిస్థితులు ఉంది. ఇది మొత్తానికి ఆర్టీసీలో కార్మికులకు సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క అంశాన్ని కూడా పరిశీలనలోకి కార్మికులంతా తీసుకోవాలని అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు సునీల్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.